Hi guys, welcome to S&P Lane Point. Just before 1 hour, we have discussed about the Kirchhoff laws, and today we will complete this. Okay, part chapter 1 we will complete. Okay, so let's see. So next topic is concept of three-phase star and delta connection. ఇక్కడ స్టార్ అంటే ఏంటంటే స్టార్ అంటే సిరీస్ అనుకోండి, ఎందుకంటే ఒక నోడ్ పాయింట్ ఉంటుంది, ఇలా ఉంది చూడండి, కనెక్షన్ ఇలా ఉంటుంది. అంటే ఒక నోడ్ పాయింట్ ఉంటుంది, ఇటొక రెసిస్టెన్స్, ఇటొక రెసిస్టెన్స్, లేదా ఇటొక ఇండక్టెన్స్, ఇటొక మిక్స్డ్ కూడా ఉండొచ్చు. అదే డెల్టా అంటే ప్యారలల్ అన్నమాట, ఇలా ఉంటుంది, క్లోజ్డ్. ఈ రెండిటికి వాటి ప్రాధాన్యత ఉంటుంది. అప్లికేషన్స్ కొన్ని స్టార్ డెల్టా స్టార్టర్స్ ఉంటుంది, స్టార్టింగ్ కరెంట్ లో చేయడానికి. ఇప్పుడు మోటార్ స్టార్ట్ చేస్తున్నాం అనుకో, ఫస్ట్ స్టార్టింగ్ మ్యాగ్నెటిక్ ఇన్రష్ కరెంట్ చాలా ఎక్కువ ఉంది అనుకో, స్విచ్ బోర్డ్ పేలిపోద్ది, అంటే స్పార్కింగ్ వస్తుంది, ఒక్కోసారి పేలిపోవచ్చు కూడా. సో ఆ స్పార్కింగ్ ని కంట్రోల్ చేయాలంటే డెల్టా టు స్టార్, స్టార్ టు డెల్టా స్టార్టర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అది కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో వాటి యొక్క కనెక్షన్స్ వల్ల మనం ఫేజ్ వోల్టేజ్ ని, ఫేజ్ కరెంట్ ని, లైన్ కరెంట్ ని కంట్రోల్ చేయగలుగుతాం. సో చూద్దాం, ఫస్ట్ స్టార్ కనెక్షన్ చూద్దాం. స్టార్ కనెక్షన్ ని వై కనెక్షన్ అని కూడా అంటాం. ఇదంతా త్రీ ఫేజ్ అండి. ఇక్కడ చూడండి, ఒక పాయింట్ కి 3 డిఫరెంట్ వైండింగ్స్ అటాచ్ చేసాం, ఓకేనా. ఈ రకంగా ఒక పాయింట్ కి మూడు వైండింగ్స్. మనకి ఆల్రెడీ త్రీ ఫేజ్ లో ఏంటంటే ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్ అంటాం. రెడ్, ఎల్లో, బ్లాక్ అనుకున్నాం, ఓకేనా. ఇప్పుడు ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్ ఒకటికొకటి కనెక్ట్ ఒక నోడ్ పాయింట్ దగ్గర అయ్యి, మిగతాది మాత్రం కనెక్ట్ అవ్వలేదు. ఒకవేళ అది కూడా కనెక్ట్ అయ్యింటే దానికి డెల్టా అంటాం. కానీ ఇక్కడ ఏది దానికి, ఆర్ కి వై కి మధ్యలో ఉన్నది విఆర్వై అనుకున్నాం, ఆర్ కి బి కి ఫేజ్ కి విఆర్బి వోల్టేజ్ అనుకుంటాం. తర్వాత వై కి బి కి విబివై అనుకున్నాం. అయితే ఇది త్రీ ఫేజ్ కాబట్టి ఒక్కొక్క వైండింగ్ 120 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ తో, అంటే ఒక్కొక్క దాని మధ్యలో యాంగిల్ 120 డిగ్రీస్ ఉంటుంది అనమాట. అయితే ఇదంతా డిస్కషన్ అవసరం లేదు, ఎందుకంటే జనరల్గా చెప్తున్నాను. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కావాల్సింది ఎగ్జాక్ట్ గా మీకు కావాల్సింది స్టార్ టు డెల్టా కన్వర్షన్, డెల్టా టు స్టార్ కన్వర్షన్ అప్లికేషన్స్. సో ఇది న్యూట్రల్ పాయింట్ అండి, ఎన్ అనుకోండి. తర్వాత వోల్టేజ్ అండ్ కరెంట్. ఇప్పుడు ఇది కరెంట్. ఎప్పుడైనా స్టార్ అంటే సిరీస్ లో కరెంట్స్ సేమ్. కానీ ఇక్కడ త్రీ ఫేజ్ కదా, స్టార్ ఫేజ్ కరెంట్ అయినా లైన్ కరెంట్ అయినా సేమ్ ఉంటుందండి. ఎందుకంటే చూడండి, సిరీస్ కనెక్షన్ లాంటిది, అలా గుర్తుపెట్టుకోండి. స్టార్ కనెక్షన్ లో ఫేజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్, కానీ ఫేజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు లైన్ కరెంట్. అదే వోల్టేజ్ అయితే వి ఫేజ్ ఈజ్ ఈక్వల్ టు విఎల్ బై √3, లేదా వి లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ది ఫేజ్ వోల్టేజ్ వస్తుంది. ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం, కానీ ఇప్పుడు అంత అవసరం లేదు మీకు. అది ఒక సపరేట్ క్లాస్ పెట్టుకుందాం. స్టార్ టు డెల్టా కన్వర్షన్ లో ఆ √3 ఎలా వస్తుంది సాల్వ్ చేయొచ్చు మనం, ఎందుకంటే ఫేజ్ టు లైన్ కన్వర్షన్స్ అంతే, ఏం లేదు. ఇక్కడ చూద్దాం. చూడండి, న్యూట్రల్ పాయింట్ అంటే ఆ మూడు వైండింగ్స్ ఒక దగ్గర మీట్ అయ్యే పాయింట్ న్యూట్రల్ పాయింట్ అంటాం. ఇంకోటి వోల్టేజ్ అంటే ఫేజ్ వోల్టేజ్ అక్రాస్ ఈచ్ వైండింగ్ ఈజ్ లెస్ దాన్ ది లైన్ వోల్టేజ్. అంటే వోల్టేజ్ ఏ రెండు లైన్ల మధ్యలో తీసుకున్న వోల్టేజ్ అయినా ఫేజ్ వోల్టేజ్ తక్కువనే ఉంటుంది అని అన్నారు. అందుకనే ద లైన్ వోల్టేజ్ ఈజ్ √3 టైమ్స్ ది ఫేజ్ వోల్టేజ్ అన్నాం. ఇవి జనరల్ గా లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్స్ లైన్లు ఉంటాయి కదా, మన ఊర్లలో ఊరు బయట పెద్ద పెద్ద ట్రాన్స్మిషన్ లైన్స్ వెళ్తాయి కదా, అలాంటప్పుడు స్టార్ కనెక్షన్స్ ని యూజ్ చేస్తాం. ఇంకొకటి, ఇది మెషిన్స్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ అంటాం కదా, దాన్ని ఇక్కడ కొలరేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఇక్కడ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ కదా, హై వోల్టేజ్ లో కరెంట్ అంటే వేవ్ వైండింగ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకుంటే అది వస్తుంది, అది గుర్తుపెట్టుకుంటే ఇది వస్తుంది సేమ్. ఇప్పుడు స్టార్ కనెక్షన్ లో
లైన్ నేను ఆల్రెడీ చెప్పిన స్టార్ కనెక్షన్ లో కరెంట్ సేమ్ ఉంటుంది. అంటే ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఫేజ్. అంటే ప్రతి ఫేజ్ కరెంట్ అనేది లైన్ కరెంట్ కి ఈక్వల్. కానీ లైన్ వోల్టేజ్ మాత్రం √3 టైమ్స్ ది ఫేజ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నేను ఎందుకంటున్నానంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మార్క్ వస్తే చాలు మనకి బిట్. మీకు ఎలా వచ్చింది ఏందనేది చెప్పడానికి చాలా మంది ఉన్నారు. నేను ఒక ఫ్రెండ్ లాగా చెప్తున్నా, ఇవి నేర్చుకోండి. తర్వాత మీకు ఇంకా డిస్కస్ డీప్ గా కావాలనుకున్నా కానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను దీనికి సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా? ఫేజ్ టు కన్వర్షన్, ఫేజ్ కన్వర్షన్స్, లైన్ కన్వర్షన్స్ ఎట్లా చేస్తారో కూడా క్లియర్ గా ఫేజర్ డయాగ్రామ్ ద్వారా చెప్పొచ్చు. ఓకేనా? ఫేజర్ డయాగ్రామ్ ఈక్వలెంట్ చూడు రెసిస్టెంట్ రిజల్టెంట్ ద్వారా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి డెల్టా కనెక్షన్ చూద్దాం. డెల్టా కనెక్షన్ ఏంది? ఇప్పుడు క్లోజ్డ్ కదా, ఇప్పుడు దీనికి నోడ్ పాయింట్ ఉండదు, అంటే కామన్ పాయింట్ ఉండదు. కాబట్టి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది ఐఆర్ అనుకున్నాం, ఇది ఐవై అనుకున్నాం, ఇది ఐబిఎన్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్యారలల్ కనెక్షన్ అనుకున్నాం. ఇందులో ఏముంటది? వోల్టేజ్ సేమ్ ఉంటుంది, అంటే వోల్టేజ్ లైన్ వోల్టేజే ఫేజ్ వోల్టేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ లైన్ వోల్టేజే ఫేజ్ వోల్టేజ్, కరెంట్ మారిపోద్ది. ఇప్పుడు ఏమైతుంది? లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ది ఫేజ్ కరెంట్ వస్తుంది. చూసారా? ఇక్కడ చూడు, లైన్ వోల్టేజ్ ఇన్ డెల్టా కనెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్. కానీ కరెంట్ వచ్చేసి ఏమైంది? √3 టైమ్స్ ది ఫేజ్ కరెంట్ వచ్చింది. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇందాకేంది హై వోల్టేజ్ లో కరెంట్, ఇక్కడ హై పవర్ అండ్ రిలయబిలిటీ ఎక్కడైతే అవసరమో లైక్ మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్ లో మనం ఇది యూజ్ చేస్తాం. డెల్టా కనెక్షన్ మన స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ లో కూడా యూజ్ చేస్తాం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ లో కూడా యూజ్ చేస్తాం. అదేమో ట్రాన్స్మిషన్, హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్, లాంగ్ డిస్టెన్స్ లో ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు మనం స్టార్ కనెక్షన్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే న్యూట్రల్ పాయింట్ ఉంటుంది కదా అట్లా. ఓకేనా? నెక్స్ట్, న్యూట్రల్ పాయింట్ ఉంటేనే సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. అవి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో కూడా చూస్తాం. మన ఇంటికి సర్వీస్, ఇప్పుడు ఇది 3 ఫేజ్ RYB క్లోజ్ కావాలనుకోండి, ఇది ఒక న్యూట్రల్ వైర్. ఆర్కి స్టార్ కనెక్షన్ యూజ్ ఏంటంటే న్యూట్రల్ వస్తుంది, IRN, IVRN ఇట్లా. డెల్టాకి న్యూట్రల్ పాయింట్ అనేది ఉండదు. ఓకేనా? చూడండి, న్యూట్రల్ పాయింట్ గురించి వస్తే ఇప్పుడే చెప్పాను కదా, స్టార్ కనెక్షన్ కి న్యూట్రల్ ఉంటుంది, డెల్టాకి ఉండదు. ఫేజ్ వోల్టేజ్ ఏమైంది స్టార్ కనెక్షన్ లో? స్టార్ అనగానే మీరు సిరీస్ అని గుర్తుపెట్టుకోవాలి. సిరీస్ లో ఏమైంది? కరెంట్ సేమ్, కాబట్టి వోల్టేజ్ ఏమైంది? VL ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ V ఫేజ్, కానీ V ఫేజ్ ఈక్వల్ టు VL బై √3 అట్లయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఫేజ్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్ సేమ్, కరెంట్ రివర్స్ అనుకోరాదు, కరెంట్ వాల్యూ ఇటు రాసుకుంటే అదే రాసుకోండి. అప్లికేషన్ చెప్పాను, స్టార్ కనెక్షన్ ఎక్కడ యూజ్ చేస్తాం? లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ లో, రెసిడెన్షియల్ ఏరియాస్ లో, జనరేటింగ్ స్టేషన్ లో యూజ్ చేస్తాం. అదే డెల్టా కనెక్షన్ మోటార్స్, ఇండస్ట్రియల్ మెషినరీస్, ఎక్కడైతే హై పవర్ రిలయబిలిటీ అవసరమో అక్కడ మాత్రమే మనం డెల్టా కనెక్షన్ యూజ్ చేస్తాం. పవర్ సప్లై ఇందాక చెప్పాను కదా, హై వోల్టేజ్ లో కరెంట్ వచ్చేసి స్టారు, దీనికి రివర్స్ హై కరెంట్ లో వోల్టేజ్ వచ్చేసి డెల్టా. ఇంతవరకు సరిపోద్దండి. ఇది కాక మనకు డెల్టా టు స్టార్, స్టార్ టు డెల్టా, డెల్టా నుంచి స్టార్ కి కన్వర్ట్ అయితే ఎలా కన్వర్ట్ చేయాలి, ఫార్ములాస్. స్టార్ టు డెల్టా కన్వర్ట్ చేస్తే ఎలాంటి ఫార్ములాస్ వస్తాయి చూసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది డెల్టా కనెక్షన్. ఫస్ట్ డెల్టా టు స్టార్ చూద్దాం. డెల్టాలో న్యూట్రల్ అనేది ఉండదు, మీకు తెలుసు కదా. ABC అనుకుంటే AB మధ్యలో ఉన్న వాల్యూ రెసిస్టర్ ని RCA అన్న, AC మధ్యలో ఉన్నది RA, రివర్స్ అయింది, వీళ్ళు తప్పు చేశారు. ఇది RAB, ఇది RAC. ఓకేనా? మనం సగం అర్థమవుతుందంటే మళ్ళీ ఇది ఒకటి కన్ఫ్యూజ్, సారీ ఫర్ దిస్. ఓకే, RAB, RAC, BC మధ్యలో ఉంది RBC అనుకో. దీన్ని మనం స్టార్ లో కన్వర్ట్ చేయాలి. స్టార్ లో కన్వర్ట్ చేయాలంటే ఏ దగ్గర ఏం రావాలి? RA రావాలి, C దగ్గర RC రావాలి, B అనే పాయింట్ దగ్గర RB రావాలి. ఓకేనా? అంటే ఇలా ఉల్టా చూడండి. అంటే డెల్టా టు స్టార్ ఎలా కన్వర్ట్ చేయాలంటే, మనకి RA కావాలంటే దానితో లింక్ ఉన్న రెసిస్టెన్స్ ఏమన్నా చూడండి, RA
ఇక్కడ చూడు ఆర్ఏకి ఏమేమి ఉన్నాయి, ఏబి ఉంది, ఏసీ ఉంది, అవి ఇంటూ చేయండి బై టోటల్ ఆర్ఏబి, ఆర్బిసి, ఆర్సిబి. సేమ్ ఆర్బి అని అనుకో, ఆర్బికి కావాల్సిన లింక్ ఏముంది, ఆర్ఏబి, ఆర్బిసి, అవి పెట్టేసి టోటల్ రెసిస్టెన్స్. తర్వాత ఆర్సి కావాలనుకో, ఆర్సీతో లింక్ ఏముంది, ఆర్సిబి, ఆర్ఏసి. ఆర్సిబి అంటే మళ్ళీ అదనుకో ఆర్బిసి, ఆర్ఏసి కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. సింపుల్ ట్రిక్ అనమాట. అంటే దాంతో లింక్ ఉన్న రెసిస్టెన్స్ మల్టిప్లై చేసి టోటల్ రెసిస్టెన్స్ డినామినేటర్ లో వేస్తే మనకి ఆర్ఏ వస్తుంది, ఆర్బి వస్తుంది, ఆర్సి వస్తుంది. సింపుల్. దిస్ డెల్టా టు స్టార్. ఇది చూడండి, ఇది బాగా అర్థమైంది కదా. ఆర్ఏ స్టార్ ఎప్పుడు వస్తుంది అంటే డెల్టాలో ఏకి ఏదైతే లింక్ ఉందో ఆ రెసిస్టెన్స్ ని మల్టిప్లై చేసి టోటల్ రెసిస్టెన్స్ ని డినామినేటర్ లో చేస్తే మనకి దాని వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ వై టు డెల్టా, స్టార్ టు డెల్టా. ఇది కూడా చూడండి, ఇక్కడ చూడండి న్యూట్రల్ ఉంటుంది కదా, చూడండి ఏ ఆర్ఏ సేమ్ ఇందాక చేసినట్టే, కాకపోతే ఇక్కడ రివర్స్. మనకి ఇప్పుడు డెల్టా కన్వర్ట్ చేసుకోవాలి, ఆర్ఏబి కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఏబి కావాలంటే అన్ని టోటల్ రెసిస్టెన్స్ ఆర్ఏ ఇంటూ ఆర్బి, ఆర్బి ఇంటూ ఆర్సి, ఆర్సి ఇంటూ ఆర్ఏని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఓకేనా, అన్నిటికీ ఫస్ట్ ఇది చేసేసి పెట్టుకోవాలి. ఆర్ఏ ఇంటూ ఆర్బి, ఆర్బి ఇంటూ ఆర్సి, ఆర్సి ఇంటూ ఆర్ఏ అన్ని చేసేసుకొని ఒక ఆర్టీ అని పెట్టుకోండి. ఎప్పుడు హ్యాపీగా సెట్ అయిపోద్ది. ఆర్టీ పెట్టుకొని ఇక్కడ చూడండి ఆర్ఏబి కదా, ఏబి కాక ఇంకా మిగిలింది ఏంది, ఆర్సి. దాన్ని డినామినేటర్లో వేసేస్తే ఆర్ఏబి వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఆర్బిసి అనుకో, దీనికి అపోజిట్ ఏంది ఏ, ఆర్ఏ. అయిపోయి ఆర్టీ ఆల్రెడీ తీసుకున్నాం. ఇక్కడ ఆర్సిఏ ఉంది, అపోజిట్ ఏంది ఆర్బి. అయిపోయింది, మొత్తం అయిపోయింది. కన్వర్షన్స్ అనే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్, ఎంతసేపు 2 minutes లో గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అనమాట కన్వర్షన్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. డెల్టా టు స్టార్ అన్నాడు, మనం అప్పుడు ఏం వేసుకోవాలంటే డెల్టా టు స్టార్. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, ఆర్ఏ బి సి అనుకుంటే ఏబి ఎంత 30 ohms, బీసీ 60, ఆర్సీఏ 90. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను ఆర్ఏ. ఇప్పుడు మనకు ఆర్ఏ కావాలంటే దాంతో లింక్ ఉన్నది ఏంటిది, ఆర్ఏబి ఉంటుంది, ఆర్ఏసి ఉంటుంది. ఓకేనా, ఆర్ఏబి ఆర్ఏసి ఏంటి 30 × 90 బై టోటల్ ఎంత 30 + 60 + 90 180. అయిపోయింది, కథం 15 ohms. ఇప్పుడు ఆర్బి అంటే ఆర్బిసి ఆర్ఏబి బై టోటల్ ఎంత 180, 1800 బై 180 ఎంత 10 ohms. సింపుల్. ఇలా ఇది కూడా అంతే, ఇది మీరు చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి స్టార్ టు డెల్టా. స్టార్ టు డెల్టా అంటే ఇప్పుడు స్టార్ టు డెల్టా అంటే ఆర్ఏబిలు కనుక్కోవాలి. ఆర్ఏబి అంటే ఏం చెప్పినా ఫస్ట్ మీరు టోటల్ రెసిస్టెన్స్ కాకుండా ఫస్ట్ దీని అపోజిట్ ఏంది, ఆర్ఏబికి అపోజిట్ ఆర్సి అంటే 30 ohms వేసుకోండి. వేసుకున్న తర్వాత 50 × 10 150 ప్లస్ 10 × 30 300 30 × 15 450. అయిపోయింది, ఎంత 450 900 బై 30 900 బై 30 ఎంత 30 ohms. అంతే. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కన్వర్షన్ వచ్చినా ఆర్ టోటల్ వేసుకోండి. స్టార్ టు డెల్టా ఇస్తే ఆర్ఏ ఇంటూ ఆర్బి ప్లస్ ఆర్బి ఇంటూ ఆర్సి ప్లస్ ఆర్సి ఇంటూ ఆర్ఏ వేసుకోండి. అక్కడైతే టోటల్ చేసేస్తే సరిపోద్ది. 30 + 60 + 90 చేస్తే సరిపోద్ది. ఈ చిన్న కన్ఫ్యూజన్ కనుక మీరు కన్వర్ట్ చేసుకోగలిగితే చాలా ఈజీ ఇది. ఓకేనా, అయితే మనం ఏమనుకున్నాం, స్టార్ కనెక్షన్ అనేది హై వోల్టేజ్ లో కరెంట్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ లో యూజ్ చేస్తాం. డెల్టా వచ్చేసి లో వోల్టేజ్ హై కరెంట్
అండ్ హై పవర్ రిలయబిలిటీ ఎక్కడైతే అవసరమో లైక్ ఇండస్ట్రియల్ మెషినరీ దగ్గర, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ దగ్గర మనం ఇది యూజ్ చేస్తాం. సో ఈ రెండు తెలుసుకోవడం వల్ల మనం ఏం చేస్తామంటే, by understanding these systems, their configuration, you can better design and troubleshoot electrical system, making them more reliable and efficient అనేది అర్థమైందా? సో మనకి ప్రతి కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి మీరు బేసిక్ లెవెల్లో అర్థం చేసుకుంటే అవి ఎక్కడ ఎలా వాడాలనేది మనకి క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఈ వీడియోలో మనం స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ కన్వర్షన్ అనేది చూసాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఎలక్ట్రోస్టాటిక్స్ బేసిక్ కాన్సెప్ట్స్ మనం కవర్ చేద్దాం, చూసుకోండి. మరి ఇప్పుడే చెప్పేస్తే ఏమైందంటే వీడియో చాలా లాగ్ అయిపోతుంది. లాగ్లు మనకు నచ్చవు కదా. చూడండి చాలా ఉంది. ఇది చాలా సింపుల్, బట్ ఇది కొంచెం బోరింగ్ టాపిక్ ఏంటంటే అదే. మళ్ళీ ఎర్తింగ్ వచ్చేసరికి చాలా ఈజీ అనిపిస్తుంది. మనకు చూడబుద్ది అది. చూడండి ఎట్లా ఉన్నాయి ఫొటోస్. నేను ప్రతి దానికి ఇమేజ్ పెట్టాను, లైవ్ ఎగ్జాంపుల్ పెట్టాను. సో మీరు ఈజీగా పలానా పైప్ ఎర్తింగ్ దేనికి యూజ్ చేస్తామని, అరే పైప్ ఉంది కదరా దేనికి పలానా అనేది మీకు క్లారిటీ వస్తుంది. కెమికల్ ఎర్తింగ్ అంటే చూడండి సిల్వర్, కాపర్ గుర్తొస్తుంది. సో ఇలా రెడీ చేశాను. తర్వాత ఎంసీక్యూస్ కూడా ఇచ్చాను. టాపిక్కి ఎంసీక్యూస్, సేఫ్టీ టూల్స్కి 15 క్వశ్చన్స్, తర్వాత ఓమ్స్ లా మీద కొన్ని క్వశ్చన్స్, అలా ఇచ్చాను అనమాట. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నేర్చుకున్న స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్కి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. మీరు సొంతంగా ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, బాయ్.